శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో సూక్తి, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం. ఈ సూక్తిని మనం మాస్టర్ గారు రాసిన వివరణ మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే, నన్ను సరిగ్గా వినియోగిస్తే ధనాన్ని మనం ఎట్లా వినియోగించాలో దాన్ని అట్లా వినియోగిస్తే కనుక అది చక్కగా సేవ చేస్తుందట ధనం. అలాగే సరిగ్గా వండితే బాగా ఉపకరిస్తుందట అన్నం. అది ఇక్కడ సూక్తి అనమాట. అంటే ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఏం చెప్పారు? సరిగా వినియోగించబడిన ధనం సరిగా వండిన అన్నం వల్లే మనకి శక్తిని, ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుందని, లేకుంటే సరిగా ఉడకని అన్నం వలె వ్యర్థమే కాక కష్టదాయకం కూడానని దీని సారాంశం. దీని సారాంశం ఏంటంటే, ధనాన్ని కనుక సరిగ్గా వినియోగిస్తే కనుక అది సరిగ్గా వండిన అన్నం వల్లే అది మనకి శక్తిని, ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుందట. లేకపోతే కనుక సరిగ్గా ఉడకని అన్నం ఎట్లాగో అలాగా వ్యర్థము, కష్టదాయకం కూడా అన్నది చెప్పారు ఇక్కడ. చెప్పి సరిగ్గా ధనాన్ని మనం సద్వినియోగం చేయడం అంటే ఏంటి అనేదానికి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, కలవారు బాహ్యాడంబరానికి విలువనిచ్చి ఫ్యాన్సీ వస్తువులతో ఇళ్లను అలంకరించుకుంటారు, కానీ అదే ధనాన్ని, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆదరించు. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వశక్యమైతే ఇవ్వు, లేక ఇప్పించు. లేదు అనవద్దు. ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు. వెక్కిరించడం, ఎగతాళి చేయకూడదు. కోపగించుకోవద్దు. నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు. ఇవ్వకపోవడానికి కారణమైన పరిస్థితి చెప్పు. అయిష్టమే కారణమైతే అది చెప్పు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం అనే సూక్తుల్లో చెప్పిన రీతిని వినియోగించాలని యత్నించరు అని చెప్తున్నారు. అంటే ధనాన్ని సద్వినియోగం ఎట్లా చేయాలి, దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా చేయాలంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, బాబా సూక్తుల్లో ఇవన్నీ చెప్పారు. బాబా అలా సద్వినియోగం చేయాలి ధనాన్ని అని చెప్పారు. ఫ్యాన్సీకి, ఆడంబరాలకు పోయి అలంకరించుకొని దాన్ని వృధా చేయకుండా అదే ధనాన్ని, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకోవడం. మన దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా అసలు తోలేకుండా ఆదరించాలి. ఆకలితో ఉన్న వారికి అన్నము, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వాలి. అప్పుడు భగవంతుడు సంతోషిస్తారు. మనల్ని కనుక ఎవరైనా అర్థిస్తే కనుక ఇవ్వశక్యమైతే ఇవ్వాలట, లేకపోతే మన దగ్గర లేకపోతే ఇప్పించాలట. లేదు అని మాత్రం అనకూడదట. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పాలి. నా దగ్గర ఏమీ లేదంటే మర్యాదగా చెప్పాలి. అంతేగాని వాళ్ళని చులకనగా చూడడం, వెక్కిరించిన వచ్చి అడిగాళ్లే అన్నట్టు మనం ఏదో పెద్ద ఇచ్చేవాళ్ళలాగా, వాళ్ళు తీసుకునే వాళ్ళలాగా భావనతో ఉండడం అట్లాంటివి చేయకూడదు. ఎగతాళి చేయకూడదు, కోపగించుకోకూడదు. అవన్నీ చెప్పారు. నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం మాత్రం చెప్పద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు, నిజాన్ని చెప్పు అంటున్నారు. లేదని అబద్ధం చెప్పద్దు. నీ దగ్గర ఉంది, నీకు ఇవ్వాలనిపించలేదు, ఇవ్వకపోవడానికి కారణం ఏంటో, ఆ పరిస్థితి ఏంటో చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదనే చెప్పు, ఇవ్వనని చెప్పని చెప్తున్నారు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఎవరైనా నీకు సేవ చేస్తే దాన్ని ఉచితంగా తీసుకోవద్దు. ఇది మన నియమం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకున్నాం మనం. అనే సూక్తుల్లో చెప్పిన రీతిని వినియోగించడానికి యత్నించాలట. ఇలా చెయ్యరు అని చెప్తున్నారు మాస్టర్ గారు. అట్లా సద్వినియోగం చేయని ధనం ఉడకని అన్నంతో సమానం. అట్లా ఇలా బాబా చెప్పిన సూక్తుల ప్రకారం ఆ ధనాన్ని సద్వినియోగం చేయకపోతే అది ఉడకని అన్నంతో సమానం అవుతుంది. అయ్యే మనకేమీ స్వస్థతను, లౌకిక ఆధ్యాత్మిక శ్రేయస్సును అది ఏమాత్రం కలుగజేయదనమాట. అందుకనే
గుడివాడ తాలూకాలోని కురుమద్దల గ్రామంలో నివసించిన అవధూత పిచ్చమ్మ గారి మాటల్లో ఈ సత్యం మరింత స్పష్టంగా ప్రకటమైంది. అలాగే కురుమద్దల గ్రామంలో అవధూత పిచ్చమ్మ గారు అనేవాడు ఉండేవారు. ఆవిడ దగ్గరికి ఒకసారి కలవాళ్ళు వచ్చినప్పుడు దర్శిస్తే ఆవిడ వాళ్ళని అన్నట్ట, ఆమె, ఒరేయ్ నీకెంతో రోత ఉందిరా, పేదవారికి అన్నం పెట్టు, గుడ్డలివ్వు, ముందు జన్మలో కూడుంటుంది అనేవారు. వాళ్ళు దాన ధర్మాలు చేయకుండా అలా ఆడంబరాలతో బతికే వాళ్ళు ఎవరైనా ధనవంతులు వస్తే కనుక ఆవిడ అనేవారట, ఒరేయ్ నీ దగ్గర చాలా రోత ఉందరా అనేవారట. పేదవారికి అన్నం పెట్టు, గుడ్డలివ్వు, ముందు జన్మలో నీకు కూడు ఉంటుంది అని చెప్పేవారట. అలా దాన ధర్మాలు చేస్తే వచ్చే జన్మలో నీకు కూడు ఉంటుంది, లేకపోతే కూడు ఉండదు. ఆ పుణ్యం అంతా వ్యర్థం అయిపోతుంది. మన విలాసాలకు మనం ఎప్పుడైతే దాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఉంటామో, విలాసంగా బతుకుతూ ఉంటామో, ఆ ధనంతో మొత్తం మన పుణ్యం అంతా హరించిపోతుంది. హరించిపోయి వచ్చే జన్మలో తిండికి గుడ్డకి మనం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందట. అందుకని చెప్పి మహాత్ములందరూ చాలా హెచ్చరించారు, చక్కగా దాన ధర్మాలు చేయండి, లేని వాళ్ళకి తిండి పెట్టండి, గుడ్డలు ఇవ్వండి, సహాయం చేయండి చేతనైనంత, అలా చెప్పారనమాట. అప్పుడు ముందు జన్మలో మీకు ఆ పుణ్యం ఉంటుంది. ఇక్కడ రోతలంటే ధనాడంబరంతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలను అర్థం. ఆవిడ నీ దగ్గర చాలా రోత ఉందరా అన్నారు కదా, ఆ రోత అంటే ఏంటంటే ధన ఆడంబరాలతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలను అర్థం. శ్రీ సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించాలన్న విషయమే భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. ఇందులో మనకి పై సూక్తిని ఆచరించాలని చెప్పడానికే బాబా ఏం చెప్పారంటే సూక్తుల్లో భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే అని చెప్పారు. భోగి అంటే బాగా భోగంగా బతికేవాడు అనమాట, విలాసాలతోటి. ఆయన యోగేమో ఎప్పుడూ మెరుగు అని చెప్పారు. అట్లా ఉండాలి, యోగిలా ఉండాలి అని చెప్పారు అనమాట. అంటే భోగాల్లో తేలి ఆడద్దని, దానికే ఇది కాస్త దాన ధర్మాలు చేయండి అని చెప్పడం అనమాట. రాజై ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు అనే సూక్తి కూడా చెప్పబడింది. రాజై ఉండి కూడా వాడు బిచ్చగాని దుస్తులు అంటే సింపుల్గా ఉండేవాడు అని అర్థం అనమాట. సూక్తుల్లో చెప్పబడింది అలాగే ఉంది అంటున్నారు. అలా సద్వినియోగం కాని ధనం దుర్వినియోగమైనట్లే. అలా సద్వినియోగం కనుక చేయకపోతే ఆ ధనం అంతా దుర్వినియోగమేట. మన ఆడంబరాల కోసం, మన సంతోషాల కోసం, మన విలాసాల కోసం ఎప్పుడైతే మనం దాన్ని చేసుకుంటూ ఉంటాం, ఆ ధనాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటామో, మన కోసం మనం స్పెండ్ చేసుకుంటూ ఉంటామో, అదంతా దుర్వినియోగమే అని చెప్తున్నారు అన్నమాట. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడు అంటేను భయం అన్న సూక్తికి అట్టి వారికి అన్వయిస్తుంది. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ సూక్తి అన్వయిస్తుందని చెప్తున్నారు. ఏంటంటే భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడు అంటేను భయం. అట్లా ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు రాడు, భగవంతుడు ఉన్న చోట అట్లాంటి వాళ్ళు ఉండరు అన్న సూక్తి అన్వయిస్తుంది అంటారు. అంటే వారు భగవంతునికి, ఆయన కృపకు దూరం అవుతారు. అట్లా ఎప్పుడైతే దుర్వినియోగం చేస్తూ ఉంటారో అప్పుడు ఆ భగవంతుడికి, ఆయన కృపకు కూడా వాళ్ళు దూరం అవుతారట. ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఒక విధమైన పుణ్యం అది. మనకి ఈ జన్మలో ధనం ఉందంటే క్రితం జన్మలో మనం చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యమే కలిమి సంపద రూపంలో మనకి ప్రాప్తి ఇచ్చింది. దాన్ని మళ్ళీ సద్వినియోగం చేస్తే కనుక వచ్చే జన్మలో కూడా ఉంటుంది, లేకపోతే మనకు ఉండదు. అందుకే చెప్పారు, నీలో చాలా రోత ఉందిరా, పేదలకి సహాయం చేయి, వచ్చే జన్మలో నీకు కూడు ఉంటుంది, లేకపోతే కూడు ఉండదు తినడానికి అని పిచ్చమ్మ గారు చెప్పారు. అది అందుకే ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది. దానిని మరల సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరల ప్రాప్తిస్తుంటుంది. లేకుంటే ఆ జన్మలో ఆ పుణ్యం వ్యయమై మరు జన్మలలో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది. ఆ పుణ్యం అట్లా ప్రాప్తిస్తుందన్నమాట మనకి. లేకుంటే ఏమవుతుందంటే ఆ జన్మలో ఆ పుణ్యం వ్యయమై, ఇప్పుడు మనం అదంతా వ్యయం చేస్తాం అనుకుని, ఖర్చు చేస్తాం అనుకున్న ఆ పుణ్యం అంతా, ఆ ఉన్నదాన్ని అయితే ఆడంబరాలకి అట్లా చేసేస్తే మరు జన్మలో తినడానికి, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఏముండవు, కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందట మనకి. అలా ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశము ఉన్నది. ఇలా సద్వినియోగం చేయకపోతే అది దుర్వినియోగమే అన్నదానికి అలా చెప్పడంలో ఇంకో అంశం కూడా ఉంది అని చెప్తున్నారు. కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటివారెందరికో అట్టి ఆడంబరాలను పొందాలన్న దురాశ కలుగుతుంది. అంతే కదండి. ఎవరైనా
బాగా ఆడంబరాలకు పోతే పేదలకి ఏమనిపిస్తుంది, సాటి వాళ్ళ పక్క వాళ్ళకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కదా. ఇట్టి ఆడంబరాలు మనకి పొందాలన్న దురాశ కలుగుతుంది. అంటే ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారనుకోండి, మనకు కూడా కొనుక్కోవాలనిపిస్తుంటుంది. అలా అలా ఉన్నప్పుడు మరి అన్ని ఆడంబరాలు పోతుంటే చూసే వాళ్ళకి, సాటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, దురాశ వాళ్ళకు కూడా వస్తుంది కదా. దురాశ మనకే ఉంటుంది, బాగుండు వీడికి బాగుంది అనేసి. అందుకే అధర్మానికి పాల్పడడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎలాగోలా మనకి డబ్బులు కావాలి, మన దగ్గర లేదు వాడి దగ్గర ఉంది, ఎట్లా గట్టిగా డబ్బులు కావాలని చెప్పి వాడు అధర్మానికి పాల్పడతాడట. అంతేకాక అన్న వస్త్రాలకు కరువే బాధపడేవాడి కళ్ళ ఎదుట కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఉందండి. అంతేకాక అన్నవసరాలకు కరువే బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుట కలవారి ధనం అలా 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 అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతుంటే, అది కాకుండా అన్నవస్త్రాలు లేని వాళ్ళకి వాళ్ళ కళ్ళెదుటే ఈ ధనవంతులు అమానుషంగా దాన్ని అట్లా వ్యర్థం చేస్తుంటే పేదవారి హృదయాలు వారిని శపిస్తాయట. వాడికి అంత ఉండపట్టి పడేస్తున్నాడు, అట్లా మనకి లేదు, వాడు ఎలాగా దుబారా చేస్తున్నాడు అని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళ హృదయం బాధపడుతుంది, శపిస్తుంది వాడిని. మనం లేక ఎంతమంది బాధపడుతుంటే వీడు చూడు. మనకు తెలుసు కొంతమంది పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయో ఈ మధ్య కూడా వచ్చాయి మనకి. అసలు అంత అవసరమా, అంత ఆడంబరం కావాలా, బంగారు తొడుగులతోటి బట్టలు కట్టుకోవాలా, అట్లా ఏమనిపిస్తుంది. పాపం లేని వాళ్ళకి బయట ఉంటారు చూసారు, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అటు పోయే వాళ్ళకి ఎంత హృదయాలు ఎంత బాధపడితే. అంతకన్నా వాళ్ళకేమైనా చేయొచ్చు కదా ఆ డబ్బులతోటి, అట్లా అనవసరం ఖర్చు చేసే బదులు. అవునా, వాళ్ళు ఎంత బాధపడతారు, వీడు తొడుగులు తొడుక్కోవాలా, బంగారపు తొడుగులు అనిపిస్తుంది వాళ్ళకి. అన్ని వెరైటీలు కావాలా కదా, కొన్ని వందలో వేలు వెరైటీలు తినడానికి. మామూలు భోజనం, పెళ్లి భోజనం సరిపోదా కదా, అక్కడ ఎంతమంది తిండి గుడ్డ లేక బాధపడుతూ ఉంటారు. అలా ఎన్నెన్నో ఉంటాయి దాంట్లో. పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనబడే దేవతలను తృణీకరించడమే అవుతుంది. పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో, వాళ్ళ ఇంద్రియాల రూపంలో, మనస్సు బుద్ధి రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అన్నీ మన శరీరంలో పనిచేసేవి ఆ శక్తుల వలన, ప్రకృతి శక్తుల వలన పనిచేస్తుంది. పేదవాళ్ళలోనూ అవే శక్తులు ఉంటాయి, మనలోనూ అవే శక్తులు ఉంటాయి. అందువల్ల పేదవాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళు హృదయాలు శపిస్తాయి కదా. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళ ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులు అనబడే దేవతలను తృణీకరించడమే అవుతుంది. వారిలో కూడా ఉన్న దేవతలను మనం తృణీకరించినట్టు అవుతుంది అన్నమాట. అందుకే సర్వ మతాల్లోనూ దానము, త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. అందుకే అన్ని మతాల్లోనూ, ఒక మతంలోనే కాదు అన్ని మతాల్లోనూ చెప్పబడ్డాయి. దానము, త్యాగము, ఇవన్నీ దానం చేయమని, ఇట్లా కొంత చేయాలని, ఇవన్నీ అన్ని మతాల్లోనూ చెప్పబడ్డాయి, ఎంతో శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. సూది బెజ్జంలో నుంచి ఒంటి అయినా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ఏనాడు ప్రవేశించలేడు అని యేసు ప్రభువు చెప్పారు. క్రైస్తవ మతంలో కూడా చెప్పబడ్డది. యేసు ప్రభు చెప్పారట, సూదికుండే ఆ బెజ్జంలో నుంచి ఒంటైనా నడిచి వెళ్ళిపోతుందట, అంతేగాని స్వర్గద్వారం నుంచి ధనికుడు మాత్రం వెళ్ళలేడని చెప్పండి. సూది బెజ్జంలో నుంచి ఒంటి వెళ్ళగలదండి, కానీ వెళ్ళగలదని చెప్పారు ఆయన. అదేనా వెళ్ళగలదేమో కానీ స్వర్గద్వారంలో, స్వర్గానికి మాత్రం ఆ ద్వారం నుంచి మాత్రం ధనికుడు వెళ్ళలేడని చెప్పారట. ఒంటైనా వెళ్ళగలదట సూదిలో ఉన్న దాని బెజ్జంలో నుంచి. అంటే ఎంతలాగా కఠినంగా చెప్పారో చూడండి. అంతేకాదు, ఒక ధనికుడు తానెంత ప్రార్థించినా తనకు భగవంతుని కృప లభించలేదని అందుకు మార్గం చెప్పమని యేసు ప్రభువును కోరాడు. ఒక ధనికుడు వచ్చాడట బాబా దగ్గరికి, వచ్చే బ్రహ్మజ్ఞానం ఇమ్మన్నట్టుగా. ఒక ధనికుడు, మహాత్ములు అందరి దగ్గర ఇట్లాగే పునరావృతం అవుతూ ఉంటాయి, ఒకలానే ఉంటాయి వాళ్ళవి చూడండి. ఒక అతను వచ్చాడట, వచ్చి అందుకు మార్గం చెప్పండి, నాకు భగవంతుని కృప లభించలేదు. ఒక ధనికుడు వచ్చి చెప్తున్నట్ట, లభించలేదు, అందుకు మార్గం చెప్పమని యేసు ప్రభువుని కోరాట. నీకు భగవంతుని కృపే నిజంగా కావాలంటే నీ సంపదలన్నిటినీ పేదలకు పంచి ఇచ్చివేసి నా వద్దకురా చెప్తాను అన్నారు. అప్పుడు ఆయన అన్నారట, యేసు ప్రభువు, నీకున్న సంపదనంతటినీ పేదవాళ్ళకి పంచేసి అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు చెప్తాను
ఆ కృప ఎట్లా పొందని నేను చెప్తానన్నట్ట యేసు. అతడు తిరిగి ఎన్నడూ ఆయన వద్దకు రాలేదు. అతడు మళ్ళీ తిరిగి రాలేట. ఎలా ఇస్తాడండి ధనికుడు? నీ సంపద అంతా ఇచ్చేసిరా, భగవంతుడి కృప కావాలంటే అన్నట్ట. వాడికి అక్కర్లో ఏదో వాచ అడిగాడు అంతే దాన్ని. కానీ నిజానికి మళ్ళీ రాలేట, నీ సంపద అంతా ఇచ్చేసిరా అంటే. చూడండి అలా ఉంది. అంతటి కల్పవృక్షమే ఆ ధనికునికి లభించిన ధనం అతనిని ఆ దివ్యమూర్తికి దూరం చేసింది. ధనం కోసమని ఆ దివ్యమూర్తిని దూరం చేసుకున్నాడు. ఆ కల్పవృక్షమే ఏది అడిగితే అది ఇచ్చేసే అటువంటి ఆయన లభిస్తే ఆ ధనికుడికి ధనం మీద ఉన్న వ్యామోహం ఆ దివ్యమూర్తికి దూరం చేసేసింది. అంతే కదా, వదిలేసుకుని వచ్చుంటే ఏమో ఎట్లా ఉండదు. ఆయన లభించేవారు, అన్నీ వచ్చేవి అతనికి. సద్గురువు కల్పవృక్షము చూడమని ఇవేమి కూడా సాటి కదట ఆయనకి. రాలేపోయాడు. చూసారా, డబ్బు అడ్డం వచ్చేసింది అతనికి. ఆ దివ్యమూర్తికి దూరం చేసేసింది, భగవంతుడి నుంచి దూరం చేసింది డబ్బు మీద ఉన్న ప్రీతి. మనమైనా అట్లాగే చేస్తాం. అంతా వదిలేసి నా దగ్గరికి వచ్చే అన్నారు అనుకోండి, మన ఎవరో అనరు, ఒకవేళ అన్నారే అనుకోండి, వెళ్తామా? మనం ప్రశ్న వేసుకోవాలి. మనమే ఇది. ఆయన మనల్ని అడుగుతున్నారు, బాబా అక్కడ కూర్చుని నీ సంపదలన్నీ ఇచ్చేసి పేదలకు పనిచేసి నా దగ్గరికి రా అన్నారు. వెళ్తామా? మళ్ళీ భక్తులు అంటాము, ఏదో చెప్తాము కదా, ఇన్ని పారాయణలు చేసామంటాం, ఇన్ని సత్సంగాలు అంటాం, ఇంకోటి అంటాం. మనం అన్ని వదిలే షిరిడి వెళ్ళిపోయి ఉండిపోతామా సింపుల్ లైఫ్ తోటి? ఆ గట్స్ లేవు మళ్ళీ మనకి. చూడండి, ఆయన కోసం ఏదైనా చేయగలిగేటువంటిది లేదు మనకి. కానీ డబ్బు కోసం మాత్రం ఏదైనా చేస్తాం మనం. అది మన పరిస్థితి. ఇలాంటి విషయాల్లో కాస్త మనం సిగ్గుపడితే కనీసం ఆయన గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన అసలు ఎట్లా ఉండమంటే మనం ఎలా ఉంటున్నాం, అయినా ఆయన ఎంత కరుణిస్తున్నారు మన మీద, ఇవన్నీ ఆలోచించుకుంటాం. అందుకని అతని ధనం అనేది అతన్ని నా దివ్యమూర్తికి దూరం చేసింది. శ్రీ అక్కలకోట స్వామి వద్దకు స్థానికుడైన యువరాజు తన పుట్టినరోజు పండుగ సర్వాలంకారణ భూషితుడై దర్శించాడు. ఓ రోజు అక్కలకోట స్వామి దగ్గరికి అక్కడ యువరాజు ఉన్నట్టు, ఆ రాజు అక్కడ రాజ్యంలో యువరాజు, ఆయన పుట్టినరోజు నాడు పండుగ రోజున అన్నీ బాగా అలంకారాలు వేసుకుని వచ్చాడు. అతని బర్త్డే, ఆ యువరాజు బర్త్డే, మంచి కిరీటాలు, నగలు అన్ని పరివారంతో బ్రహ్మాండంగా తయారైపోయి అక్కలకోట స్వామిని దర్శించాడు. స్వామి సమర్థులు అతని చెంప మీద చాచి ఒక దెబ్బ కొట్టారు. ఇంకోళ్ళు అయితే ఆయన చూసి ఏమనుకుంటారు, అబ్బా ఎలా ఉన్నాడు ఈ రాజు అనుకుంటారు కదా. అదంతా చూసి ఆ నగలు ఎట్రా అంతా అవతారం చూసి. కానీ అక్కలకోట స్వామి ఏం చేశారంటే స్వామి సమర్థులు అతని చెంప మీద చాచి ఒక దెబ్బ కొట్టారట. కొట్టి కిరీటం 5-6 అడుగుల దూరాన పడింది. కొట్టేసరికి ఆ నెత్తి మీద పెట్టుకున్న రత్న కిరీటం ఏదో పెట్టుకుని వచ్చాడు. ఆ కిరీటం వెళ్ళి 5-6 అడుగుల దూరాన పడిందిట. నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలం అని స్వామి గర్జించారు. నీలాంటి వాళ్ళని చదరంగంలో రాజులు లాంటి వాళ్ళు మీ రాజులు ఉంటారు పోతారు, ఇట్లాంటి రాజులు నేను ఎంతమందినైనా చేయగలను అన్నారట ఆయన. శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం అంటే మహాత్ముల దగ్గర కల అలంకరించుకుంటూ వెళ్ళడం అనేది మహాపాపం అండి. సంపద అంతా నశిస్తుంది కూడా. వారి దగ్గర వినయ విధేయతలతో వెళ్ళాలి, చాలా వినయంగా. మన గురు చరిత్రలో చూడండి, అతను మరుజనంలో యవనరాజు కింద పుడతాడు కదా, అతను చాకులవాడ. అప్పుడు అసలు అతను ఉత్తికాళ్ళతో నడుస్తూ ఉంటాడు. ఆయన్ని ఏనుగు మీద కూర్చోబెట్టి అట్లా ఊరేగిస్తూ ఉత్తికాళ్ళతో నడుచుకుంటూ వస్తాడు. ఎందుకంటే తెలుసు ఆయన గొప్పతనం ఏమిటో అతనికి తెలుసు కాబట్టి. గత జన్మలో చూశాడు కదా ఆయన్ని. అలాగ సాధు సత్పురుషుల దగ్గరికి ఎప్పుడూ అలంకరణతోటి వెళ్ళకూడదు. అది పుణ్యానికి నాశనానికి హేతు అవుతుంది. అది అసలు మహాత్ముల దగ్గరికి అట్లా వెళ్ళకూడదు ఎప్పుడు అలంకరణలతోటి. అది శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనకుని సంగతి చరిత్రలో చూడ. ఇది కూడా ఇందాక మనం ప్రస్తావించుకున్న బ్రహ్మజ్ఞానం కావాలని వస్తాడు. డబ్బులు పంపిస్తూ ఉంటారు ఒక కుర్రవాడిని అప్పు కావాలని. తీయడు. బాబా నేను బండి కట్టించుకుని వచ్చాను, త్వరగా బ్రహ్మజ్ఞానం ఏదో ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. జేబులో పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు బ్రహ్మజ్ఞానం ఏదో.
అలాగా. అంతేగాని డబ్బులు తీయడు బాబా. డబ్బుల కోసం ఎవరిని పంపిస్తూ ఉంటారు అప్పు కావాలనేసి. ఆ కుర్రవాడేమో లేదు లేదని వస్తూ ఉంటాడు. నాయన డబ్బే నీ పాలిట బ్రహ్మం, అది నశిస్తే కానీ నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. వాడు ఏదో తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. బండి ఎక్కేసి అక్కడ నిల్చోపెట్టాను, ఉంచాను బండిని, తొందరగా ఇచ్చేయండి బ్రహ్మజ్ఞానం, నేను వెళ్ళిపోవాలి, బండి కట్టించుకుని వచ్చాను, ఆలస్యం అయిపోతుంది బాబా అంటాడు. అలా అనమాట ఇదంతా. అలాగే మనం బాబా చరిత్రలో కూడా ఇది చూసాము. రాజ్యభోగాలు త్యజించి ముక్తిని గడించిన బుద్ధుని పాదసేవకే ఎందరు రాజులు పరుగుడి వచ్చారో మన దేశ చరిత్రలో చూడవచ్చు. బుద్ధుడి పాదసేవకే ఎంతోమంది రాజులు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఈయనేమో రాజ్యాన్ని వదిలేశాడు బుద్ధుడు కదండి. బుద్ధుడి గురించి తెలుసు కదా, రాజ్యాన్ని వదిలేశాడు ఆయన, మొత్తం అన్నీ వదిలేశాడు ఆయన. కానీ ఎంతోమంది రాజులు ఆయన పాదసేవ కోసం పడిగాపులు పడ్డారు. తనకు సంక్రమించిన ధనాన్ని సాయి నిరంతరం ఎలా దానం చేశారో అట్టి త్యాగం వలన వారు అసంఖ్యాకమైన మానవాళికి సుఖశాంతులను ప్రసాదించగల దైవత్వాన్ని ఎలా పెంపొందించుకున్నారో వారి చరిత్రలో చూడవచ్చు. బాబా చూడండి, ఏ రోజు వచ్చిండప్పుడు ఆ రోజు మొత్తం పేదలకు పనిచేసేవారు, మొత్తం ఇట్లా గుప్పెలతో తీసి ఇట్లా ఇచ్చేస్తూ ఉండేవారు. ఏంటంటే అసంఖ్యాకమైన మానవాళికి ఆయన త్యాగం ద్వారా సుఖశాంతులను ఆయన ప్రసాదించారు. అలాగే ఆయన దైవత్వాన్ని పెంపొందించుకున్నారు. పూర్వపుణ్యం వల్ల ప్రాప్తించిన సిరి సంపదలను ఇలా సద్వినియోగం చేసుకొనని వారికి ఎన్నో భయాలు తారసిల్లుతాయి. పూర్వపుణ్యం వల్ల సంపద వచ్చినా సరే దాని సద్వినియోగం కనుక చెయ్యకపోతే చాలా భయాలు మనకి తారసిల్లుతాయని చెప్తున్నారు. దొంగల వలన భయం, ఎవడెప్పుడు ఎత్తుపోతాడో తెలియదు, అదో భయం. దాయాదులు, ఈర్ష, దురాశ, ద్వేషాల వలన భయం. ఎవడ మన బంధువులో ఎవడేమిటో ఏం చేస్తారో, మన శత్రువులు అయిపోతారో డబ్బులు ఉంటే, అదో భయం. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా బయట, ఆస్తుల కోసం పిల్లల్ని కిడ్నాపులు చేసేయడాలు, ఇట్లాంటివి ఏవో చంపేయడాలు ఏవో ఉంటూ ఉంటాయి. ఇలాంటివి ధనమదంతో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే అకృత్యాల కర్మఫలం ఇలా ఎన్నో. ఆ ధన మతం వలన ఏమవుతుందంటే ఇంకా కన్ను మిన్ను కానకుండా ఎన్నో అకృత్యాలు చేయడం జరుగుతుంది. ఆ ధనమతంతో డబ్బులు ఉంటే కనుక ఎంతో కర్మఫలాన్ని వాళ్ళు సిద్ధం చేసుకుంటారు అన్నీ. అందుకని పై విషయాలు వివేకంతో గుర్తించి, ఇవన్నీ మనం పై విషయాలన్నీ గుర్తించి ధనాన్ని సద్వినియోగం చేయడంలో ఒక సూక్ష్మం ఉన్నది అని చెప్తున్నారు. అందుకే ధనాన్ని సద్వినియోగం చేయాలి, దానికి ఒక సూక్ష్మం ఉంది. దీనిని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు. దక్షిణల రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వరకు లభించేది. ఆయన బాబా ఏం చేసేవారు, దక్షిణల రూపంలో ఆయన దగ్గరికి డబ్బులు వచ్చేవి కదా, వాటిని అన్నిటినీ అందరికీ పంచేవారు. ఆ పంచుతున్నప్పుడు ఏమయ్యేదట, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఎవరికి ఎంత అవసరమో అంతే వచ్చేట వాడి చేతికి. ఇలా ఇచ్చేవారు గుప్పెడితోటి, ఎవరికి ఎంత అవసరమో అంతే వచ్చేట. అటు పైన భగవన్నామ సంకీర్తన చేసేవారికి, హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని పెంపొందించే వారిని సాయి ఘనంగా సత్కరించేవారు. ఎట్లాంటి వాళ్ళని ఆయన సత్కరించేవారట, భగవన్నామ సంకీర్తన చేసేవారికి, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేసేవాళ్ళని, హరికథల ద్వారా ప్రజల్లో ధార్మిక బుద్ధిని పెంపొందించేవారిని. అప్పట్లో హరికథలు చెప్పేవారు కదా, ప్రజల్లో ధర్మాన్ని తీసుకొచ్చేవాళ్ళని, అలాంటి పెంపొందించే వాళ్ళని, వాళ్ళందరినీ సాయి ఘనంగా సత్కరించేవారట, మెచ్చుకునేవాళ్ళట. ఆ డబ్బుతో వాళ్ళని చాలా ఘనంగా సత్కరించి, అంటే వాళ్ళు చేసే మంచి పనులకి ఆయన అంత ప్రీతి చెందేవారట. అంటే ధర్మ ప్రచారం అనేది ఆయనకు అంత ఇష్టం, భగవన్నామ సంకీర్తన అనేది ఆయనకు అంత ప్రీతి అనమాట ఆయనకి. అదే ఇట్లా సద్వినియోగం చేయడం గురించి మాస్టర్ గారు చెప్పారు. ఇంకా చాలా ఉందండి, మనం ఇంకా మిగిలింది రేపు చెప్పుకుందాం. అంటే దీన్ని బట్టి ఎంత మనకి పూర్వపుణ్యం బట్టి సంపద వస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం సద్వినియోగం చెయ్యాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా బాబా చెప్పిన సూక్తుల ప్రకారం సద్వినియోగం చేసుకుంటే ముందు జన్మల్లో మనం కష్టపడకుండా ఉంటాం అన్నమాట, లోటు లేకుండా ఉంటాం. ఒక విధమైన కలిమి, ఆ పుణ్యమే ఈ జన్మలో మనకి కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది
అని చెప్పి మాస్టర్ గారు మనకి వివరించడం అనేది ఇందులో జరిగింది. రేపు మిగిలిన చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.